హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ వీడియో. ఈరోజు అయితే మనం ఏడికి పోతున్నాం అంటే నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈరోజు మా మామ యానివర్సరీ ఉండడం వల్ల మా మామ అయితే ఒక సర్ప్రైజింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాడు. మరి చూడాలి అది ఏ ప్లేస్ అనేది. మా అందరికైతే ఏం చెప్పలేడు, చూద్దాం ఏడికి తీసుకెళ్తాడు. ఇప్పుడైతే కార్ కొంచెం డస్ట్ అవుతుంది. మా వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. వాళ్ళు రెడీ అయ్యేలోపు కొంచెం కార్ని అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయినాం. ఇటు చూడండి బ్రో, ఈరోజు స్పెషల్ మా మామతో యానివర్సరీ. మా మామ సర్ప్రైజింగ్ ప్లేస్కి అయితే తీసుకోబోతుండు. ఏడికి తీసుకోబోతుండు మాకు కూడా తెలియదు, కానీ హాయ్ చెప్పే. ప్లీజ్ హాయ్ చెప్పండి అన్నారు. హాయ్ చెప్పండి అమ్మా. ఇప్పుడు చూడండి, మన ఇద్దరిని ఇట్లా లాస్ట్ ఇయర్కి ఇచ్చేసారు. ఇలా అందరు మంచిగా చూస్తాను. అందుకే బ్రో, మీరు మంచిగా పెద్ద కారు కొనుక్కుర్రు అనుకో, మంచిగా వెళ్ళిపోవచ్చు. కొంటరా మాత్రం బ్రో, వెనకాల సింబల్ వేసుకొని కావాలంటే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ బాగుందా? ఎవరు కొన్నా డ్రెస్? ఎవరు కొన్నారు చెప్పు. నువ్వు గట్టిగా చెప్పాలి. మరి నీకు నేను ఇష్టమా డాడీ ఇష్టమా? చెప్పు చెప్పు. ఎవరు ఇష్టం నీకు? మమ్మీ ఇష్టమా? మరి ఎవరు ఇష్టం? ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. అడుగులు కావాలి. మమ్మీకి ఏం చెప్తున్నా అడిగే? ఏదో సర్ప్రైజ్ అన్నా కదా. ఏం సర్ప్రైజ్ డాడీ? మరి ఎక్కడ తీసుకెళ్తున్నా? తీసుకుపోతున్నా. ఎంత దూరం తీసుకుపోతావు? సో ఫ్రెండ్స్, ఈ ఏరియాకి రాగానే మాకైతే అర్థమైపోయింది మేము ఏడికి వచ్చినామో. మీకు కూడా చూడాలని ఉందా? చూడాలని ఉందే. అయితే చూసేయండి. మేమైతే మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వచ్చినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తామని. లోపల ఎట్లుంటుంది అనేది మీకు కూడా చూపిస్తా, పదండి. ఇదే ఎంట్రన్స్. అయితే ఫస్ట్ అయితే మన కార్ని ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లోపల ఎంటర్ అయినాక ఇక్కడ మనం ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి. మనం బుక్ చేసుకున్న టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. అక్కడ ఇంకా కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా కొనుక్కోవచ్చు మనం. సో గాయ్స్, మేమైతే మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వచ్చినాం. ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. చాలా బాగుంది ఇదైతే. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఫ్లైట్, నిజంగా అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు సర్ప్రైజ్ అయితే చాలా బాగుంది. చూద్దాం లోపల ఎట్లుంటుందో అనేది. ఫ్రెండ్స్, ఫ్లైట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. నిజంగా ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ని దగ్గరికి చూడడం. చాలా బాగుంది అసలు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ రేసింగ్ కూడా ఉంది. ఇక్కడ కార్ రేసింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా చూద్దాం, ట్రై చేద్దాం. ఫ్లైట్ చూడండి అసలు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడికి వస్తామని. చాలా బాగుంది అసలు. చెప్పు ఫ్లైట్ భయమా నీకు?
ఈ బయట సంవత్సరంలోని ఎవరంటే భయం వలసలోని భయమా ఫ్లైట్ అంటే భయం మమ్మీ భయం భయమే భయమా ఎప్పుడు ఎక్కలేదు నువ్వు ఎట్లుందో దగ్గర పెట్టుకో మైకు. కాదే బాగా ఫ్రెండ్స్, నేను ఫ్లైట్ని ఇప్పటివరకు నేను దూరం నుంచి ఆకాశంలో చూసిన, కానీ ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నా, అది కూడా మా మామ వల్లనే. చాలా బాగుంది అసలు. ఫ్రెండ్స్, ఇడైతే ఇక్కడ ప్లే జోన్ ఉంది. మేము కన్నామంది తీసుకొని అయితే ప్లే జోన్కి వెళ్తున్నాం. చెప్పండి బ్రో, మీరు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మల్లారెడ్డి ఎయిర్ప్లేన్కి వచ్చినాము. ఇప్పుడే లోపల ఎంటర్ అయినాము. టికెట్స్ కూడా తీసుకున్నాము. ఇదిగోండి టికెట్స్. ఇప్పుడు మనకి ఎన్ని గంటలకే? 8:50కి అవుతుంది మాకు ఫ్లైట్. కదా ఫ్లైట్ టికెట్ అయితే తీసుకున్నాం. మాకైతే 8:50కి అవుతుంది ఫ్లైట్. ఏమంటారు బ్రో? 8:50కి ఇక్కడ ప్లే జోన్ అవుతుంది. ఫస్ట్ ప్లే జోన్లో పోదాం. అది ఫ్రీనో మళ్ళీ ఛార్జ్ చేస్తారో చూడాలి. ఈ ఫ్లైట్ యాక్చువల్లీ నిజం ఫ్లైట్, ఇది డమ్మీ ఫ్లైట్ అయితే కాదు. ఒక ఫ్లైట్ పాడైపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాడిఫై అయితే చేసిర్రు. ఇంకా దాన్ని మాడిఫై చేసి రెస్టారెంట్ లెక్క అయితే మార్చిర్రు. ఇక్కడ పక్కన కార్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ మనమే డ్రైవ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ డ్రైవ్ చేస్తారు కొంతమంది. ఇంకా మేము కూడా డ్రైవ్ చేద్దాం అనుకున్నాం, కానీ పక్కన అంత పెద్ద ఫ్లైట్ ఉండి మాకు ఎగ్జైట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది ఫ్లైట్ మీద. అందుకే మేము డ్రైవ్ చేయలేదు. అయితే చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడైతే టైం 7:54 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అంతలోపు ఇట్లా పైనకైతే వెళ్తున్నాం వ్యూ జర్నీకి. చూద్దాం. ఇక్కడ పైన మనకి డైనింగ్ కూడా ఉంది. కూర్చొని వ్యూ చూడవచ్చు. మధ్యాహ్నం అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది, కానీ మేము నైట్లో వచ్చినాం. గాయస్, ఇడైతే ఒక లేక్ అయితే ఉంది. ఇది షామీర్పేట లేక్. ఇది మధ్యాహ్నం అయితే ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. నైట్లో ఉన్నాం కాబట్టి ఏం కనిపిస్తలేదు. ఫ్రెండ్స్, చూసిరుగా ఫ్లైట్ ఎట్లుందో. లోపలికి వెళ్ళాలని మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, కానీ నా టైం అయితే ఇంకా అవ్వలేదు. మాకు 8:50కి అయితే టైం ఉంది లోపలికి వెళ్ళడానికి. మేము అప్పటి వరకు ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించినా కదా పైన సన్ స్టోరీస్ అని ఉంది. ఇక్కడ కొంచెం సెటప్ అవుతుంది. ఆడ ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. చెప్పద్దాం మామ ఇచ్చిన సర్ప్రైజ్ ఎట్లుంది? ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా ఫ్లైట్ ఎక్కుతాం, ఎక్కువ ఇప్పుడు ఎక్కిస్తుంటాం. ఫ్లైట్ ఇంతవరకు మేమైతే ఎక్కలేదు ఫ్రెండ్స్, కానీ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏమంటుంది? ఉంటుంది, ఎక్కాలి, చూడాలి. నా కూతురు మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ. మెయిన్ ఆడుకుంటా. అది చూడు మొత్తం ఆడున్నది ఆడుందవు. అరే ఏడు వచ్చింది. కన్నమ్మ ఇచ్చాడు హాయ్ చెప్పు. అదైతే మొత్తం ఏడుతుంది. అది దాంట్లోకి వెళ్తా ఉంటుంది. సరే, నీకు ఎట్లా ఉంది? నాకు మంచిగా ఉంది. నాకు కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ టైం. వీళ్ళు ఉన్నారు. అత్తమా చెప్పండి అత్తమా ఎట్లుంది? ఇదేంటి ఫ్లైటా? ఫ్లైట్ ఎక్కువ. నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను రా. అసలు ఇక్కడికి వస్తున్నామనే తెలీదు. ఎవరికి చెప్పలేదు. అదే కదా. మొత్తానికైతే నిజం ఫ్లైట్ ఎక్కకపోయినా బొమ్మ ఫ్లైట్ అని ఎక్కుతున్నాను రా. ఎక్కిస్తారు చూడాలి. ఇగో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ. నెక్స్ట్ బ్రో దగ్గరికి పోతాం. చూడండి, ఇక్కడ చేపలు పడుతుంది. ఇదేం కన్నమే? ఇది చేప కదా. ఇది కన్నమే. బాండ వేసుకొని దాన్ని తోముతుంది. ఇటు చూడేగా. కన్నమ్మ, నీకు భయమా ఫ్లైట్ అంటే? చెప్పవా నువ్వు? అసలు నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కదా, ఎక్కడికైనా వెళ్తే ఎక్కుతుండొచ్చు, కానీ ప్రజెంట్ అయితే అంతవరకు అవసరం రాలేదు. ఎక్స్పీరియన్స్ చేద్దామని మీకు కూడా చేపిస్తామని తీసుకొచ్చిన అంతే. ఇక ఊరు ఇప్పుడు సిటీలో ఏంటంటే మొత్తము
రెస్టారెంట్లు ఉన్నాయి కొత్తగానే, కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, అందుకని చేద్దామని తీసుకొచ్చాను. ఫ్లైట్ అయితే నిజంగా ఫ్లైట్ లెక్క ఉంది మంచిగా. అది నిజంగా ఫ్లైట్ లెక్క కాదు, అది నిజం ఫ్లైటే, అది కేరళ నుంచి వచ్చింది. నువ్వు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి వీడియోస్ కూడా వస్తాయి, మల్లారెడ్డి ఫ్లైట్ అని. అది కథ. తీసుకో. ఓకే, హ్యాపీగా అయితే ఇంజక్షన్ వేసిర్రు, ఈరోజు టీకా వేసిర్రు, ఏడుతూనే ఉంది పాపం. అంత యాక్షన్. మీరు ఫస్ట్ టైం వచ్చే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎలాగుందంటే సర్ప్రైజ్గా ఉంది, ఏం చెప్పాలి. సర్ప్రైజ్ నచ్చిందా మీకు? నచ్చింది. బ్రో చెప్పండి బ్రో, ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కడ? ఫస్ట్ టైం బ్రో. ఎట్లా ఫ్లైట్ టికెట్ చూపిండి ఒకసారి. నిజంగా ఫ్లైట్ టికెట్లు కూడా ఇట్లా ఉంటాయా? సేమ్. ఏమో నాకైతే తెలియదు, ఎప్పుడు ఎక్కలేదు. సేమ్ ఇట్లా ఉంటాయి బ్రో. బాగుంది బ్రో ఫ్లైట్ అయితే. మీకు ఎట్లా అనిపిస్తుంది? చూద్దాం, లోపల పోయినాక ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఫ్లైట్ అయితే బాగుంది. కొంచెం ఇయర్లీ కొంచెం తొందరగా వస్తుంటే బాగుంటుండే. ఇక్కడ లొకేషన్ బాగుంటుండే, చెరువు అంతా బాగుంటుండే. కనిపిస్తలేదు. కట్టమైసమ్మపల్లి ఫేమస్ గుడి ఉంది లేక్ దగ్గర, అది కూడా మంచి ఫేమస్ గుడి, దాన్ని కూడా చూడాల్సిందే. మధ్యాహ్నం వస్తే అవన్నీ చూస్తుండే, కానీ నైట్ వచ్చినాము. ఎనివే చూద్దాం, లోపలికి వెళ్ళాక ఎట్లుంది ఏంది చూద్దాం. ఇప్పటికైతే చాలా బాగుంది. బయట అంతా డైనింగ్ అంతా బాగుంది, సిట్టింగ్ అన్ని. మర్చిపోయినా ఇంకోటి ఏంటంటే సన్సెట్ స్టోరీ కూడా పైన ఉంది ఇక్కడ, చూడడానికి సన్సెట్ చూడడానికి కూడా బాగుంటుంది లొకేషన్. కంపల్సరీ రండి, చూడండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మా కన్నం అయితే ప్లే జోన్లోకి వెళ్దామని ఏడ్చింది. ఇంకా మేమైతే కన్నం తీసుకొని ప్లే జోన్లోకి అయితే వచ్చినాం. పైన కూడా చూసిరు కదా అసలు ఏడుస్తుంది. కింద ప్లే జోన్లో ఆడుకుందాం అని చెప్పేసి మాకైతే ఫొటోస్ కూడా దిగనీయలేదు. ఇంకా కన్నం తీసుకొని ప్లే జోన్లోకి అయితే వచ్చినాం. మాకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు దీంట్లో, కానీ పర్లేదు. ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. మీరు కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది అసలు. ఫ్రెండ్స్ మీకు ఫ్లైట్ మొత్తం ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది ఫ్యాన్, ఇది చాలా పెద్దగా ఉంది అసలు. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, కానీ లైట్ చూడండి. మనకు పైన పోయేటప్పుడు ఫ్లైట్కి లైట్ వస్తుంది చూడు, అది ఇదే. అమ్మో, ఇది ఇంకో ఫ్యాను, పెద్దగా ఉన్నాయి అసలు. టైర్లు మాత్రం భలే ఉన్నాయి అసలు. ఇది నిజం ఫ్లైట్ ఇది అసలు, తెలుసా? చూడండి టైర్లు చాలా స్టాండర్డ్ ఉంటాయి అసలు. టైర్లు పంచర్ అనే అంత కిందకు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ టైర్ని చూస్తే నాకు ఒకటే సినిమా గుర్తొస్తుంది. అది మీకు గుర్తొచ్చిందో లేదో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఏంటంటే, ఇది ల్యాండ్ అయ్యేటప్పుడు అది క్రిష్ సినిమాలో పట్టుకుంటాడు కదా హీరో, అది టైర్ స్ట్రక్ అయిపోతే క్రిష్ హీరో పట్టుకుంటాడు కదా, అదే గుర్తొస్తుంది నాకైతే. బాగుంది అసలు ఫ్లైట్ అయితే. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అసలు ఫ్లైట్ ఎక్కుతామో లేదో కూడా తెలియదు. చూడాలి, ఎక్కాలి ఫ్లైట్ కూడా ఒకసారి. లోపల విండోస్ చూడండి, లోపల పోయినా కూడా ఇంకెట్లుండో చూడాలి. ఫ్లై హైదరాబాద్ బాగుంది అసలు. ప్రియాంశి చూడండి, ఆ ప్లే జోన్లకి తీసుకెళ్తుంటే ఏడుస్తుంది. మాకు ఫ్లైట్ లోపలికి అంటే మాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. 8:50కి అయితే ఇచ్చారు మాకు టైము. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి మేము. ఈ కన్నమ్మనేమో ఏడుస్తుంది, నేను ఇంకా రాను ప్లే జోన్లకి, నేను ఇంకా ఆడుకుంటా అని. చూడండి, వెళ్ళాలి. అయితే లోపలికి వెళ్తున్నాం, ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం ఫస్ట్ టైం. బాగుంటుంది అసలు ఎక్స్పీరియన్స్, చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నా. లోపల మీకు కూడా చూపిస్తే ఎట్లుంటుందో. నేను ఫస్ట్ టైం. వావ్, చాలా బాగుంది అసలు. నేనైతే టికెట్ తీసుకున్నాం.
లోపల వెళ్ళి కూర్చోవాలి. నిజంగా అసలు ఫ్లైట్ ఎట్లుంటుందో సేమ్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి టికెట్స్ అయితే ఇచ్చారు కదా, ఆ టికెట్స్ అయితే మనం ఇక్కడ లోపలికి వచ్చినాకైతే చూపించాలి. అప్పుడే మన సీట్స్ ఎక్కడ ఉన్నాయనేది వాళ్ళు మనకి చూపిస్తారు. అప్పుడు మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలి. మాకైతే మా సీట్ ఎక్కడ ఉందో చూపించారు. మేమైతే మా సీట్లో కూర్చున్నాం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయాలి. మా వాళ్ళు అయితే మెనూ కార్డ్ చూస్తుర్రు ఏం ఆర్డర్ చేయాలని చెప్పేసి. నిజంగా ఫ్రెండ్స్, లోపలైతే చాలా బాగుంది. అసలు మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని. నిజంగా ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు నేను ఇంకా నమ్మలేకపోతున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫ్లైట్ లోపల ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఫస్ట్ ఆ కిటికీలు చూడండి ఎట్లున్నాయో. చాలామంది విండో సీట్ రావాలనుకుంటారు ఫ్లైట్లో. చాలా బాగుంది అసలు. ఇక్కడ లోపల మొత్తం మీకు తిరిగి అయితే చూపిస్తా. లోపల అయితే కొంచెం చిన్నగానే ఉన్నది. ఇంకా పెద్ద ఫ్లైట్ అయితే ఇంకా పెద్దగా ఉంటుందేమో. చూడండి అసలు చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే. చెప్పతా, నీకు సర్ప్రైజ్ ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎట్లుంది సర్ప్రైజ్? బాగుంది. బాగుంది. నచ్చిందా? చాలా నచ్చింది. ఫ్లైట్ ఎక్కిన అదే ఇదే ఫస్ట్ టైం. అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఇక్కడికి తీసుకురావాలని? ఆలోచన నెక్స్ట్ కల్లోకి వచ్చింది. నిద్రలో మల్లారెడ్డి కల్లోకి వచ్చేసి నాకు ఇంకా ఫ్లైట్ పెట్టిన మోహన్ నువ్వే రావాలి ఓపెనింగ్కి, ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పిండు. సరే సార్ మీరు పిలిస్తేనే ఇంకా రాలేదు అని చెప్పేసి వచ్చి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు? చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఎట్లుంది అసలు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఫస్ట్ టైం ఎక్కిన ఫ్లైట్, అది కూడా. అమ్మ ఫీలింగ్ ఎట్లా ఉంది? నా కూతురు కూడా ఫస్ట్ టైం. అది ఏడుతుంది పాపం. చెప్పి మమ్మీ ఎలా ఉంది ఫ్లైట్? అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం ఫ్లైట్? బాగుంది. బాగుందా? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి అనుకున్నా కానీ ఎక్కినా. బాగుంది. తాత బ్రోకి అని తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏ బ్రో చెప్పండి బ్రో. చెప్పు బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో? చాలా బాగుంది బ్రో. బాగుందా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఎట్లుంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ఫ్లైట్ ఎట్లుంది? ఫ్లైట్ బాగుంది. బాగుందా? బాగుంది. రియలిస్టిక్ ఉంది కదా? రియలిస్టిక్, సేమ్ రియలిస్టిక్ ఉంది. బాగుంది. ఏసీ మాత్రం దండిగా ఉంది, మస్తు వస్తుంది. ఏసీ బాగుంది. బాగుంది. ఇక ఫుడ్ చూడాలా, ఫుడ్ టేస్ట్ చూసి అప్పుడు రివ్యూ వస్తుంది. ఫుడ్ కూడా ఇప్పుడు వస్తుంది. ఆర్డర్ పెట్టినాం. ఓకే బ్రో. ఫ్రెండ్స్, అప్పటి నుంచి మేము హ్యాండ్ వాష్ కోసం అయితే చూస్తున్నాం. కానీ అప్పుడే మాకు వాళ్ళు కొన్ని టిష్యూస్ అయితే తెచ్చిచ్చారు. అవైతే కొంచెం తడి ఉన్నాయి. వాటితోనే మనం చేతులు అయితే తుడుచుకోవాలి. అదే హ్యాండ్ వాష్. ఫ్రెండ్స్, మేము ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ అయితే మాకు స్టార్టర్ అయితే వచ్చింది. మేమైతే చికెన్ 65 స్టార్టర్ అయితే ఆర్డర్ చేసినాం. వాళ్ళైతే తీసుకొచ్చి నీట్గా అయితే సర్వ్ చేశారు మాకు అందరికీ. ఫ్రెండ్స్, ఇక్కడ మాకు సర్వ్ చేసిన చికెన్ 65 అయితే మేము అందరం టేస్ట్ అయితే చేస్తున్నాం. బాగుందా బ్రో? 65 లాగానే ఉంది. సూపర్ ఉంది. సూపర్.
చెప్పండి బ్రో, ఎట్లా ఉంది టేస్ట్? సూపర్, బాగుందా? పర్లేదు, బాగానే ఉంది. బాగుందా తమ్ముడు? మేము ఆర్డర్ ఇచ్చిన ఇంకో ఐటమ్ అయితే వచ్చేసింది, అదే బటర్ నాన్ ఇంకా బటర్ చికెన్. ఈ రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. అసలు టేస్ట్గా అయితే 10/10 ఇచ్చేయచ్చు, బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. దాని తర్వాత ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ అయితే వచ్చినాయి. ఈ రెండు టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రక్ష ఉన్నారు అక్కడ బయట. ఈరోజు స్లాట్లే లేవంట, మా ఆయన అంటున్నాడు. ఇంత తిన్న తర్వాత చల్లగా ఏమైనా తాగాలి కదా, అందుకే మేమైతే కూల్ డ్రింక్స్లో మాక్టైల్స్ అయితే ఇచ్చినాం. అవైతే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మేము ఆర్డర్ ఇచ్చిన మాక్టైల్స్ అయితే వచ్చేసినాయి. దాంతోపాటు మేము ఇంకా చికెన్ 65 అయితే మళ్ళీ ఆర్డర్ చేసినాం. చెప్పా కదా, చికెన్ 65 అయితే చాలా బాగుంది. అసలు మీరు ఒకవేళ ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన స్టార్టర్ ఇది, చాలా బాగుంది. నిజంగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అసలు మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మేమైతే సక్సెస్ఫుల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ని అయితే కంప్లీట్ చేసేసినాం. లాస్ట్లో ఇంకా మాక్టైల్స్ అయితే ఎండ్ చేసేసినాం. ఇంకా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే మొత్తం తినేసినాం. టేస్ట్ అయితే బాగుంది. స్టార్టర్లో అయితే చికెన్ 65 అయితే చాలా బాగుంది, 10/10 ఇవ్వచ్చు. మిగతా అంతా కొంచెం యావరేజ్గా ఉన్నాయి. టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. వాళ్ళందరూ అయితే ప్లేట్లన్నీ లేపేసారు. మాక్టైల్ కూడా బాగుంది. నేను వాటర్ మిలన్ తాగిన. బ్లూ మాక్ కూడా బాగుంది, వాటర్ మిలన్ కూడా బాగుంది. మీకు ఏది ఇష్టమైతే అది తాగొచ్చు. చెప్పదా టేస్ట్ ఎట్లా ఉంది? ఫస్ట్ బాగుంది, మంచిగా ఉంది, కడుపు నిండా తిన్నా. యానివర్సరీ సర్ప్రైజ్ ఎట్లా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలే, మర్చిపోలేను. యానివర్సరీ ఫ్లైట్ ఎక్కేసిన, యానివర్సరీకి ఫ్లైట్ ఎక్కేసిన. నువ్వు నీకు మీరు ఫ్లైట్లో ఫుడ్ తిన్నారు కదా, ఎట్లా అనిపించింది? పర్వాలేదు, బాగా ఉంది. బాగుందా? టేస్ట్ ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగుంది. బాగుందా? చెబుతాం, ఫ్లైట్లో ఫుడ్ తిన్నావు ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. బాగుందా? తినొచ్చు. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది, 2 సార్లు తెప్పించుకున్నా. చికెన్ 65 కదా? చికెన్ 65 బాగుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇంటికాడ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాము. మా అత్త మామకైతే వాళ్ళిద్దరు యానివర్సరీ కదా ఈరోజు. మాకైతే ఫ్లైట్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు సర్ప్రైజింగ్గా. మేమైతే వాళ్ళకి ఇంకొక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం. అదేందో మీకు ఇంటికి పోయినాక చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే లేట్ చేయకుండా ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. మాకైతే చాలా లేట్ అయింది. ఇంకా ఇంటికాడ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం. మీకు ఇంటికి పోయినాక చూపిస్తుంది ఏం సర్ప్రైజ్ అనేది. ఇంకా మా కన్నమ్మ అయితే ఏదో మాట్లాడుతుంది, వినండి. నన్ను చాలా కాలేజ్ చాలా పిలుస్తున్నాం. బిర్యానీ బాగుందా? చికెన్ బాగుందా? చిచ్చి బాగుందా? చాయ్ బాగుందా? నువ్వు చెప్పు, బిర్యానీ బాగుందా? చికెన్ బాగుందా? చికెన్ బాగుందా? చికెన్ బాగుందా? నువ్వు చెప్పే, చికెన్ బాగుందా? బిర్యానీ బాగుందా? మైక్ దగ్గర పెట్టు. చికెన్ బాగుందా? బిర్యానీ బాగుందా? ఏం బాగుంది? తిన్నావు కదా? కూల్ డ్రింక్ బాగుందా? కూల్ డ్రింక్ బాగుందా? బాగుందా? బాగుంది. మాట్లాడు బాగుందంట, చెప్పండి. చికెన్ బాగుందా? అన్నీ బాగుంది. నువ్వు చెప్పు, నీకు అడుగుతున్నాడు. చెప్పండి. ఏంది? చికెన్ బాగుందా? ఇంకా బిర్యానీ బాగుందా?
బాగుంది. చెప్పు నాన్న. బాగుందా చిట్ట బాగుందా బాగుందా చిట్ట బాగుందా చికెన్ బాగుంది మమ్మీ. డాడీ 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 ఈ బాగుందా చిట్ట బాగుందా చిట్టరా కనిపించదు మా చెల్లికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత కేక్ బయటకు తీసినాం. అప్పుడే మా కన్నం అయితే కేక్ని అయితే కింద పడేసింది. కొంచెం డ్యామేజ్ అయితే అయింది, ఇంకేం కాలేదు. ఫైనల్గా ఇంకా వీళ్ళ కేక్ కూడా కన్నం అనే కోసింది. అందరి కేకులు ఇదే కొత్తది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఫైనల్గా అయితే మా అత్తమ్మ మామ యానివర్సరీని అయితే సెలబ్రేట్ అయితే చేసినాం. ఫస్ట్ దాని ఆతృత చూడండి. అసలు మా ఇంట్లో ప్రతి కేక్ అదే వస్తుంది, అయినా సరే ఫస్ట్ కేక్ అనగానే ఉరుక్కొని వస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కోసిన కేక్ని ఒకరినొకరు తినిపించుకున్నారు. ఇంకా దీని తర్వాత మేము ఇవ్వాల్సిన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఇస్తాం, చూపిస్తాం మీకు కూడా అది ఏం గిఫ్ట్స్ అనేది. ఫస్ట్ మా చిన్నతమ్మ అయితే ఇచ్చేసింది, దాని తర్వాత నేను కూడా ఇచ్చేసిన. 2 గిఫ్ట్లు వాళ్ళు ఓపెన్ చేస్తారు ఇప్పుడు. ఈ ఫ్రేమ్ని చూసి అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇది మా మామ చిన్నప్పటి ఫోటో. ఇది చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ కూడా ఓపెన్ చేసారు, అదైతే వాళ్ళ పెళ్లి ఫోటో. చాలా బాగుంటుంది అసలు, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవే మేము వాళ్ళకి ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్స్. 2 ఫ్రేమ్స్ అయితే ఇచ్చినాం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.